నమస్కారం. రాష్ట్రమంతా హాట్గా ఉంది. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా దొంగలను లేటుగా అరెస్ట్ చేశారు. తప్పు చేసిన వాళ్ళని ఇన్ని రోజుల అరెస్ట్ చేయడం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ బజార్లు అనుకుంటున్నారు. ఒక దుర్మార్గుడు చేతగానే దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయం నాటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను దుండగులు తెచ్చి రౌడీలను తెచ్చి కాల్చివేస్తే ఆ రోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏది పట్టించుకోలేదు. కేసులు సరిగైనటువంటి ఇది లేకుండా తీసిపడేసి నష్టాలు కనీసం తప్పు చేసిన వాళ్ళని మీ కేసులు కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీరు తప్పు చేశారని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇప్పుడు సంఘటన అందరికీ తెలిసిందే. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చింది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పుడప్పుడు ఈ దుర్మార్గులందరినీ ఈ పని కసిగట్టి లోపలేస్తారని ప్రతి ఒక్కరు అందుకు అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తర్వాత కచ్చ సాధింపులు అనేది మా ఉద్దేశం కాదు. చట్టం దాని పని దాన్ని చేసుకోకపోతుంది. చట్టం అన్నీ చూస్తుంది. కాబట్టి 8 ఏళ్ళు అయింది తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎవరెవరు తప్పులు చేశారో, గతంలో ఎవరు ఏం చేశారో అవన్నీ కూడా పోలీస్ ఎంక్వైరీ ద్వారా చేసి తప్పులుంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ దుర్మార్గులు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దుర్మార్గులు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కప్పిపుచ్చేదానికి ఈ దుర్మార్గులు ఇంకా డ్రామాలు ఆడుతున్నారు. ఇవాళ వల్లభనేని వంశీని ఒక ఎమ్మెల్యేగా ఉండి తప్పు చేసేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే తప్ప? ఆయన మీద ఎన్ని అవయోగాలు ఉన్నాయి, ఎన్నెన్ని మాట్లాడినాడు. నోటికి ఇష్టం వచ్చినట్ట మహిళలు అనుకోకుండా మహిళలను కూడా ఇష్టం వచ్చిన మాట్లాడి అవమానపరిచేటు దుర్మార్గుడు, నీచుడు, దుర్మార్గుడు. ఇటువంటి దుర్మార్గులు అరెస్ట్ చేయకూడదా? ఇటువంటి దుర్మార్గులు కబ్జాలు చేశారు, మానబంధాలు చేపించాడు. అదేవిధంగా ఎక్కడైతే కబ్జాలు చేశాడు, ఎవరైతే మనుషులను ఎత్తుకపోయి దాపెట్టాడో ఇటువంటి దుర్మార్గులు సపోర్ట్ చేసిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ కూడా చెప్తున్నా, అంబటి రాంబాబు నీకు సిగ్గు లేదా? అసలు నువ్వు మనిషి అనాలను? నీవు చంద్రబాబు నాయుడు కచ్చ సాధింపు తీస్తానంటాడావా? చంద్రబాబును కచ్చ సాధింపు చెయ్యలేడు. చంద్రబాబుల తత్వం అది కాదు. మేము ఎప్పుడున్న కార్యకర్తలందరూ లీడర్లందరూ కూడా ఇంకా లేట్ జరుగుతుంది. ఈ దుర్మార్గులు, ఈ చెత్తనా కొడుకులందరూ ఇంకా లోపల పడేయకుండా చంద్రబాబును స్లోగా ఉండాలని మేము అనుకుంటుంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా తప్పు చెయ్యడు. ఆ కచ్చ సాధింపు అనేది చంద్రబాబు తెలియదు. మమ్మల్నే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు వాదిస్తాడు. వద్దు, చట్టం చూసుకుంటుంది, దాని పని దాన్ని చేసుకోపోతుంది. కానీ ఇటువంటి పనులు మనం చేయకూడదని చెప్పేటువంటి నాయకుడు మా మహానుభావుడు. ఈ దుర్మార్గుడు ఇవాళ నిన్న కూస్తాడు కూత. అంబటి రాంబాబు చాలా తప్పు చేశారు, ఒక మంచి వ్యక్తిని లోపలేశారు, అరెస్ట్ చేశారు అన్నాడు. ఎందుకు వేసినారు నీకు తెలియదా? అరే గంటకు ఎంత అని అడిగే ముండా కొడుక, నీకేం తెలుసు? గంటకు ఎంత అడిగే తోడు నీవు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రి చేసే ఇరిగేషన్ మినిస్టర్గా సిగ్గు లేదు నీకు? నీవు ఎలా మంచి గురించి చెడ్డ గురించి మాట్లాడతావా? మంచిని గురించి మీ బతుకులకు, మీ ముఖానికి ఎప్పుడన్నా వస్తుందా? మంచి అనేది రాదు నాయన నీకు. మీ నాయకుడు ఒక పోర్టుండి మీరంతా జీరో చేశారు రాష్ట్రాన్ని. ఒక పోర్టుండి మీ నాయకుడు మంత్రులు మీరందరూ ఎంపీలు తెచ్చి రాష్ట్రానికి జీరో సున్నా చుట్టారా మీరందరూ? దుర్మార్గులారా. మంచి రాష్ట్రం ఇది, మంచి ప్రజలు తీర్పు పొరపాటు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకొని రాష్ట్రాన్ని జీరో చేసి నాశనం చేశారు కదా దుర్మార్గులారా. అందుకని ఇటువంటి దుర్మార్గులు సపోర్ట్ చేయొద్దండి. తప్పు చేసిన వాడికి దండన తప్పదు. రెడ్ బుక్ అంటారు. ఎవడరా మీరు రెడ్ బుక్? మీరు అనేది తప్పు చేసిన వాడికి ఉంటుంది ఆ రెడ్ బుక్లో. ఎప్పుడు కూడా మా లోకేష్ బాబు పగ సాధింపే వ్యక్తి కాదు. యువకుడు, ఉత్సాహంతో ఆలోచనపరుడు. ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో అన్ని ఆలోచించి చేసేటువంటి వ్యక్తి ఇవాళ లోకేష్ ఇవాళ కచ్చ సాధింపు వ్యక్తి కాదు. లోకేష్ నిజంగా కచ్చ సాధింపు జరిగింటే నిన్ను ఎప్పుడు అంబటి రాంబాబు నిన్ను ఎప్పుడు లోపలేసు, వంశీని ఎప్పుడు లోపలేసు, ఈడవరు కొడాలి నాన్నగారికి ఇంతవరకు మేము ఉండలేదు. కొడాలి నాన్నగారికి మరి బుద్ధి ఉందే? అటువంటి దుర్మార్గం ఉన్నారా మీ పార్టీలో? అందుకని ఇప్పటి నుంచి పొరపాటు చంద్రబాబు పేరు ఎత్తినా, చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడన్నా ఊసినా, ఎక్కడన్నా మీకు తప్పు మాట్లాడినా కాపాడదాన్ని మీకు అంతా తెలుస్తాం. ఆ రోజున మీకు అంతు తెలుస్తాం. మీకు జాగ్రత్తగా ఉండండి.